అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసము అలాగే మిగిలిన కేటగిరీల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ప్రభుత్వం ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి. అతి త్వరలో పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉండబోతోంది, దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో చర్చ అయితే జరిగింది. ఎప్పటి నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు, డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, 50 సంవత్సరాల పెన్షన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్లను భారీగా పెంచిన మన ప్రభుత్వం 1వ తారీఖునే పెన్షన్లను టంచన్గా అందిస్తోందండి. ఎవరైతే పింఛన్దారులు ఉంటారో వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అయితే అందించడం జరుగుతోంది. ఈ విధంగా పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోందన్నమాట. ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేయాలని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే, ఈ అప్లికేషన్ల స్వీకరణ వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి ఉండబోతోందండి. కొత్తగా అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారనమాట సచివాలయంలో మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట పెన్షన్ల కోసము. ఇక పెన్షన్లు వచ్చేసి 50 సంవత్సరాల పెన్షను, అలాగే దివ్యాంగ పెన్షను, అలాగే ఒంటరి మహిళా పెన్షను, వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షన్, ఈ విధంగా మొత్తం 25 కేటగిరీల్లో పెన్షన్లు అయితే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందండి. అప్లికేషన్ల స్వీకరణ జరిగిన తర్వాత దాన్ని అయితే చెక్ చేసి పై అధికారులు అందరూ చెక్ చేసి మీకు అర్హత ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ నుంచి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక తక్షణమే మనకు 200 పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకంటే 10,000 రూపాయలు ప్రభుత్వ రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకు అప్లికేషన్ల స్వీకరణ అయితే జరుగుతోంది. జిల్లాకు 200 పెన్షన్లకు అయితే తీసుకోవడం జరుగుతోందన్నమాట. ఈ విధంగా నెలకు 200 పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అప్లికేషన్లు. ఇక జిల్లా నుండి జిల్లాకు పెన్షన్ మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే కలిగించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఏ జిల్లాలో ఉన్నప్పటికీ వేరే జిల్లాలోకి మీరు మారినట్టయితే ఆ జిల్లాలోని సచివాలయంకి వెళ్ళి మీరు ఈ పెన్షన్ను అక్కడి నుంచి ఇక్కడికి మార్పించుకోవచ్చు. ఇక 2 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం కూడా కల్పిస్తోందండి మన ప్రభుత్వం. ఒకేసారి 3 నెలలు కలిపి తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు జనవరి నెలలో తీసుకోలేదనుకోండి, మళ్ళీ ఫిబ్రవరి నెలలో తీసుకోవచ్చు. జనవరి నెల, ఫిబ్రవరి నెల 2 నెలల్లోనూ తీసుకోకపోతే మార్చి నెలలో తీసుకోవచ్చు. అయితే 3 నెలల తర్వాత మార్చి నెలలో కూడా తీసుకోకపోయినట్టయితే మీ పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈ 50 సంవత్సరాల పెన్షన్ అందుకోవాలంటే ఏమేమి అర్హతలు ఉండాలో ఒకసారి చూద్దామండి. 50 సంవత్సరాలు నిండి ఉండాలండి మొట్టమొదటి అర్హత. స్త్రీ పురుషులు ఎవరైనా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవాడై ఉండాలి. ఓసీలకు అవకాశం లేదండి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతోంది. ఇక అభ్యర్థి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ఇక ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అంటే మనకు స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తున్నారు కదండి ఇప్పుడు, ఈ స్మార్ట్ రేషన్ కార్డే కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో అభ్యర్థికి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. మీరు ఇంతవరకు ఈకేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి చేయనట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. లేదా సచివాలయంకి వెళ్ళి అక్కడ అధికారులను కలిసి మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళైనా మీకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో. తెల్ల రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్లో ఉన్నారని నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. ఓసీలకు అవకాశం లేదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు.
అంటే మీ ఇన్కమ్ ఎంత ఉండాలి అని నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు ఆ ఇన్కమ్ను బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ను మీరు రెడీ చేయించుకోండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు. ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేటివి అడుగుతారు. వీటితో పాటుగా మీరు ఎవరైతే వితంతు పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి డైవర్స్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వృత్తి కళాకారులకు, చేనేత వృత్తి కళాకారులు, డప్పు కళాకారులు వీళ్ళందరికీ వాళ్ళ వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ని అయితే అడగడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సచివాలయంలో ఫిబ్రవరి నెల 3వ వారంలో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నింపిన అప్లికేషన్తో పాటు ఇచ్చినట్టయితే మీ అర్హత ఉన్నట్టయితే ప్రభుత్వం మీకు ఫార్వర్డ్ చేసి అధికారులు 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు పాస్ అయినట్టయితే మీకు పెన్షన్ అనేది మంజూరు చేసి వచ్చే నెల నుంచే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దామండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో మొదటిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయలు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 రూపాయలు ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రాదు. అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ సంవత్సర ఆదాయానికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సంవత్సర ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000 రూపాయలు, అంతకన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండాలి. మీరు పొరపాటున ఇన్కమ్ ఏదైనా ఎక్కువ వేయించుకున్నట్టయితే మాత్రం మీకు పెన్షన్ అనేది రాదు. జాగ్రత్తగా మీరు వేయించుకోవాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాలుస్తున్నట్టయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు. కాబట్టి కరెంటు బిల్లు కూడా 300 యూనిట్లు అండి. 300 యూనిట్లు అంటే దాదాపుగా 1,500 రూపాయలు కరెంటు బిల్లు. అంతకన్నా ఎక్కువ రాకూడదు, అంతకన్నా తక్కువే ఉండగాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి. కార్ వచ్చేసి ఇంటి అవసరాల కోసం ఉండకూడదు అనమాట. ప్రైవేట్ కారు, ట్యాక్సీ మరియు ట్రాక్టర్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఫ్లాట్ కానీ భూమి కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఇక చివరిది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉండకూడదు. ఇలా మీ 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ నుంచే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.